జనబేరి న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కరువు తాండవం. రాష్ట్రంలో గత వారం రోజులకు ముందు భారీ వర్షాలు కురిసినప్పటికీ రాయలసీమలో వర్షపాతం నమోదు కాకపోవడంతో నీరు అడుగంటిపోయాయి. కుప్పం నియోజకవర్గంలో సదుం పంచాయతీ కొత్త ఇండ్ల గ్రామంలో నీరు లేక విలవిల్లాడుతున్న రైతులు గ్రామంలో బావులు, బోర్లు అని తేడా లేకుండా నీరు లేకపోవడంతో రైతులు ట్యాంకర్లో దాదాపు 1250 రూపాయలు వెచ్చించి నీరు కొనుగోలు చేసి పంట పొలాలకు ఉపయోగిస్తున్నారు. దాదాపు పంట పొలాల కోసం రోజుకు 6 నుంచి 7 ట్రాక్టర్ల ద్వారా పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. అయినప్పటికీ బాణుడి ప్రతాపంతో వేడికి పొలాలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, కష్టాలను గుర్తించి నష్టపరిహారం అందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వర్షాలు పడింటే ఆ కాయలు ఎట్లుండేది, నిండుకు ఉండేది కదా. అసలు రావు ఇప్పుడు, చెట్లు ఉండే కాయలు కూడా లోపలే పోతాయి. ఈ విధంగా పండిస్తుంటే రైతులు ఎలా కష్టపడతారండి? చేతి గిట్టుబాటు ధర కూడా రాదు మనకి. ఇప్పుడు మనం అందరికీ నమస్కారం. నా పేరు భూపతి. మా పిన్నమ్మ రాగులు పండించారు. ఈ వర్షాల కారణం వర్షాలు పడకుండా మా రైతులు చాలా కష్టపడుతున్నారు. వారానికి 2 ట్యాంకర్లు తెప్పించి వాటర్ని ఈ విధంగా తడుపుతున్నారు. ఈ విధంగా ఒక ట్యాంకర్కి 1000 రూపాయలు పడుతుంది. వారానికి 2000 పడుతుంది. మాకు రైతులకి ఈ విధంగా గిట్టుబాటు లేకుండా, వర్షాలు లేకుండా చాలా కష్టపడుతున్నారు. గవర్నమెంట్ ఇది తెలుసుకొని ఏదో విధంగా నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రాగులు, ఇప్పుడు చెనిగి చెట్లు కూడా ఉంటున్నాయి, దానికి కూడా తోలాల్సి వస్తుంది. దానికి తోలాల్సిందే అన్న. అంటే ఇప్పుడు రోజుకి ఇప్పుడు మనం 1200 చొప్పున అనుకుంటే, ఇలా ఒక ట్యాంకర్కి ఇప్పుడు సొంతం ట్రాక్టర్ మీద కాదు కదా. సొంతం కాదు. అక్కడ ఇప్పుడు 1000 రూపాయలు ట్యాంకర్కి ఇస్తే అక్కడ డ్రైవర్ ఇంకో 250 ట్యాంకర్ అక్కడ వాటర్ వాళ్ళకి సప్లై వాళ్ళకి ఇస్తారు. మొత్తం 1250 అవుతుంది. ఈ విధంగా వారానికి 1250 అంటే చాలా ఇది రైతు గిట్టుబాటు కాదు. రైతు భరోసా మనకి 5000 పడుతుంది. 5000లో మనం ఇంత చేయలేం కదా. అదే ఇప్పుడు ఈ పంట తీసుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఇంకా ఒక 2-3 నెలలు పడవచ్చు. 3 నెలలు పడవచ్చు. సో ఇప్పుడు 3 నెలలు అనుకుంటే ఒక వారానికి మనకు 2000 పడితే 3 నెలలకి అదే 15,000 దాకా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఎక్కువ ఖర్చు అవుతుంది. రైతుకి ఏం గిట్టుబాటు లేదు. రైతు పండించినప్పటి ఇంకా కూలీ ట్రాక్టరు దున్నడము, లాస్ట్ క్రాప్కి వచ్చినప్పుడు ఇది చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఖర్చు అవడం వల్ల రైతుకు చాలా నష్టం వస్తుంది. పండించేది ఒక పెట్టుబడి ఒక 20,000 అయితే దాన్ని మెయింటైన్ చేసేకి ఇంకొక 10,000 ఎక్స్ట్రా పడుతుంది. ఈ విధంగా ఈ రైతు అనేసే కాదు, ఏ రైతన్నా కానీ ఈ విధంగా ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు. ఈ విధంగా రైతుకి ఏం గిట్టుబాటు లేదు. రైతు భరోసా ఇచ్చే 5,000లో మనకేమి మిగలదు. ఈ విధంగా ఏదన్నా గవర్నమెంట్ దీన్ని చూసి ఏదన్నా నష్టపరిహారం ఇస్తే అందరికీ మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.